ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 9వ తేదీ నుండి మార్చి 15వ తేదీ వరకు గల వారఫలాల్లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి ఈ వారం మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు ఈ వారం కొంచెం ఒత్తిడికి గురవుతారు. దాని కారణంగా మీరు కొన్ని పొరపాట్లు చేయవచ్చు. ఇది మీ కెరీర్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఈ వారం మీ సానుకూల ఆలోచన కారణంగా మీరు అనేక సంక్లిష్టమైన పనులకి పరిష్కారాలని పొందుతారు. మీ ప్రేమ భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఈ సమయం మీకు విజయాలతో నిండి ఉంటుంది. మీ మనసు ఉత్సాహంగా ఉంటుంది. మీరు ఇతరులకి ప్రయోజనం చేకూర్చడానికి ప్రయత్నిస్తారు. మీ ఉన్నత అధికారులు మీ పనితో సంతోషిస్తారు. మీ ప్రణాళికల్ని అమలు చేయడానికి ఇది గొప్ప వారం. మీరు బీమా మొదలైన వాటిలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. మీకు ఉన్నత పదవి ఇవ్వబడవచ్చు. ముఖ్యమైన ఒప్పందాలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ నైపుణ్యాలు ప్రశంసించబడతాయి. అలాగే ఈ వారం ప్రారంభంలో మీరు కొంచెం గందరగోళానికి గురవుతారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు తెలివైన వ్యక్తుల్ని సంప్రదించాలి. మీ ఆలోచనలను మీరు ఎవరిపైన రుద్దకుండా ఉండాలి. ప్రజలు మీ వెనుక మిమ్మల్ని విమర్శించవచ్చు. మీ తప్పుడు ఆహారపు అలవాట్లు గొంతు నొప్పికి కారణం కావచ్చు. మహిళలకి థైరాయిడ్ వంటి సమస్యలు ఉండవచ్చు. అందుకే మీరు మీ ఆహారపు అలవాట్ల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మంగళవారం రోజు కేతు గ్రహానికి యాగహవనం చేయండి. అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 12, 15 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.